ఆల్రెడీ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, దాంతోపాటు వేడ్ విల్సన్ ఎర్త్ 616 కి ఎలా వచ్చాడనే దాని గురించి ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోని డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ యొక్క ప్లేలిస్ట్ లోని అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు మిస్ అయితే వాటి మీద డౌట్స్ ఉంటే వెళ్ళి మన ఛానల్లోని చెక్ చేయండి. స్టిల్ ఈ ఫిల్మ్ లో మిగిలిపోయిన ఇంకొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, సో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో అందులో ముఖ్యంగా అదర్స్, బోర్డర్ ల్యాండ్స్ లో సర్వైవ్ అయిన అదర్స్ వాళ్ళు అసలు ఆ పాత ఫిల్మ్స్ ఉన్నాయి కదా, మార్వెల్ ఫిల్మ్స్, వాటిని ఎంసీ తోటి ఎలా మెర్జ్ చేశారు. దాంతో పాటు మనకి క్రిస్ ఎవెన్స్, జానీ స్టామ్ ని చూపించారు కదా, అది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆల్ ఫిల్మ్స్ కి సంబంధించిందేనా. దాంతో పాటు X-23 లారా కూడా అసలు మనకి లోగన్ ఫిల్మ్ లో చూపించిన లారానే ఇక్కడ వాయిడ్ లోని ఆ అదర్స్ తో పాటు ఉందా, అసలు వీళ్ళు ఇక్కడ ఎలా ఇరుక్కున్నారు. దాంతో పాటు ముఖ్యంగా అసలు థార్ ఎందుకు ఏడుస్తున్నాడు, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. బట్ ఈ ఫిల్మ్ చూసిన తర్వాత చాలా మందికి ఉన్న డౌట్, సో కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వాలి. థార్ అయితే డెడ్ పూల్ చనిపోతున్నప్పుడు ఏడుస్తున్నట్టు మనకి టీవీఏలోని వేడ్ విల్సన్ చూస్తాడు. ఆ సీన్ కి అర్థమేంటో కూడా క్లియర్ గా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. పోతే ముందుగా వాయిడ్ టీవీఏ గురించి, అసలు వాయిడ్ గురించి కంప్లీట్ గా దీని గురించి మనకి లోకి టీవీ సిరీస్ ద్వారా తెలిసింది. అసలు చాలా మంది అనుకున్నది ఏంటంటే లోకి టీవీ సిరీస్ అప్పుడే టీవీఏని పెట్టారా, టీవీఏ అనేది ఒక హోటల్ కాదు, ఈ ఇయర్ ను ఓపెన్ చేశారు, ఆ ఇయర్ ను లాంచ్ చేశారు అని చెప్పడానికి. కంప్లీట్ గా టైమ్ లైన్స్ అన్నిటిని కంట్రోల్ చేసే టైం వేరియన్స్ అథారిటీ ఎప్పట్లలో ఉంటుంది. డెడ్ పూల్ 2 లోని టైం డివైస్ తోటి మొత్తం డెడ్ పూల్ చిందరవందన చేస్తుంటాడు టైం లైన్స్ లో. మరి టీవీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అనే దాని గురించి ప్రాపర్ రీజన్ అయితే చూపించలేదు. కొంతమంది అయితే లోకి ఈవెంట్స్ ఆ టైంలో జరిగే బిజీగా ఉన్నారు అంటున్నారు. ఎర్త్ 1005 లో ఒక ఇయర్ నడుస్తుంటే ఎర్త్ 616 లో ఇయర్ టైమ్ లైన్ డిఫరెంట్ గా నడుస్తుంటుంది. ఎగ్జాంపుల్ గా లోగన్ చనిపోయింది 2029 లోనే, బట్ ప్రెసెంట్ ఎంసీయూ టైమ్ లైన్ 2029 కాదు కదా. సో అప్పుడు రెండు ఈవెంట్స్ కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్ అవుతాయి కదా. బట్ టీవీ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఎర్త్ లో ఒక్కొక్క టైమ్ లైన్ ఉంటుంది, సో వాళ్ళు ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఏజెంట్ పారాడాక్స్ చెప్పినట్టు ప్రతి ఎర్త్, ప్రతి టైమ్ లైన్ కి కూడా ఒక యాంకర్ బీయింగ్ ఉంటాడు. ఎప్పుడైతే వాడు చనిపోతాడో ఆ రియాలిటీ ఆటోమేటిక్ గా చనిపోతుంది. బట్ అది చనిపోవడానికి చాలా ఇయర్స్ టైం తీసుకుంటూ ఉంటుంది. అంత టైం నేను వెయిట్ చేయలేను. టీవీ అయితే మాత్రం ఈ రూల్ బెటర్, కానీ నేను దానికి భరించలేను. ఎలానో రియాలిటీ చనిపోతుంది కదా, కాస్త త్వరగా చంపేస్తే మన పని ఫాస్ట్ గా అయిపోతుంది కదా అని చెప్పి టైం రీపర్ ని కనిపెడతాడు. ఈ టైం రీపర్ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా. బట్ అది ఇల్లీగల్ అనమాట. ఒక యాంకర్ బింగ్ చనిపోతున్నాడంటే ఆ రియాలిటీ చనిపోవడానికి కొన్ని 1000 ఇయర్స్ పట్టొచ్చు, 100 ఇయర్స్ పట్టొచ్చు, టైం పట్టొచ్చు. బట్ పారాడాక్స్ మాత్రమే మధ్యలో ఇలా చేశాడు ఇల్లీగల్ గా. డెడ్ పూల్ కి అది అన్యాయం చేయబోతుడు. బట్ డెడ్ పూల్ కన్నా ముందే చాలా మంది సూపర్ హీరోస్ గా అన్యాయం జరిగిపోయింది. అందులోని ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ కూడా ఒకటి. అవును గైస్, మనకైతే మాత్రం జానీ స్టామ్ ని ఫిల్మ్ లో క్యామియోగా చూపించారు. బట్ రీడ్ రిచర్డ్స్, సూజన్ స్టామ్, ద థింగ్ ని చూపించలేదు. ఈ ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ అంతా కూడా వైడ్ లో ఉన్నట్టు మనకి ప్రూఫ్స్ అయితే ఫిల్మ్ లో చూపించారు అనమాట. జానీ స్టామ్ డెడ్ పూల్ తోటి మాట్లాడుతున్నప్పుడు రీడ్ రిచర్డ్స్ దీన్ని మెటాఫిజికల్ జంక్యార్డ్ అని పిలుస్తాడు, దీన్ని వాయిడ్ అని పిలుస్తారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. సో దాని అర్థం రీడ్ రిచర్డ్స్ కూడా వాయిడ్ లోకి వచ్చినట్టే. సో మరి ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ అంతా కూడా ఈ వాయిడ్ లోకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళ యూనివర్స్ లో ఎవరైనా యాంకర్ బింగ్ చనిపోయాడంటే లేదు. అక్కడ జానీ స్టామ్ చెప్పేదాని ప్రకారం మీరు మల్టీవర్స్ తో సక్రమంగా ఉండకపోతే టీవీ ఎక్కడ పడేస్తుందని చెప్తాడు డెడ్ పూల్ తో మాట్లాడుతున్నప్పుడు. దాని అర్థం ఆ ఫ్యాంటాస్టిక్ 4 ఓల్ 2 పార్ట్స్ తర్వాత వీళ్ళందరూ కూడా మల్టీవర్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యేలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? సో అలాంటి ఇన్సిడెంట్ ని మేబీ ఫ్యూచర్ లో చూపించవచ్చు. బట్ యాక్టర్స్ తిరిగి రాలేరు కదా, సో మనకి చూపించలేరు. కానీ ఇక్కడ జానీ చెప్పిన దాని ప్రకారం అదే థియరీ. దీన్ని వాయిడ్ అంటారు. రీడ్ రిచర్డ్స్ అయితే దీన్ని మెటాఫిజికల్ జంక్యార్డ్ అని పిలుస్తాడు. మల్టీవర్స్ మీరు తిన్నంగా ఉండకపోతే టీవీ ఎక్కడ పడేస్తుందని చెప్తాడు. సో మిగతా ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ అంతా కూడా ఎలియత్ కి ఆహారం అయిపోయి ఉంటారు. బట్ మనలాంటి కొంతమంది మాత్రమే దాని నుండి సర్వైవ్ అయ్యారు అని చెప్పి జానీ చెప్పాడు కదా. సో దాని ప్రకారం జానీ ఒక్కడు ఆ ఎలియత్ నుండి సర్వైవ్ అయ్యాడు. దాంతోపాటు తను కెసాండ్రా నోవా నుండి కూడా ఎప్పట్లలో తప్పించుకుని తిరుగుతున్నాను, నేనే కాదు నాలాంటి కొంతమంది అదర్స్ కూడా బోర్డర్ ల్యాండ్ లోని సర్వైవ్ అయ్యారు అని చెప్తాడు. ఇలా వాళ్ళు వెహికల్స్ లోని కెసాండ్రా నోవా వైపు వెళ్తున్నప్పుడు మనకి ఫ్యాంటాస్టిక్ 4 యొక్క ఫ్యాంటాస్టిక్ కార్ ని కూడా చూపిస్తారు. చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. నేను ఆ ఇమేజ్ యూజ్ చేయకూడదు ఎందుకంటే కాపీరైట్ పడొచ్చు. బట్ ఆ ఫ్యాంటాస్టిక్ కార్ అయితే మనం ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్స్ లో చూసిన డిజైన్ లా లేదు, చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. సో దాని అర్థం వాళ్ళు సేమ్ ఎర్త్ కి చెందిన వాళ్ళు కాదా? ఈ ఫ్యాంటాస్టిక్ 4 జానీ స్టామ్ ఇంకొక ఎర్త్ వేరియంటా అనే థియరీ కూడా క్రియేట్ అవ్వచ్చు ఆ కార్ ని చూస్తే. బట్ ఆ కార్ ఉందంటే ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ తో సహానే వాయిడ్ కి వచ్చినట్టు ప్రూఫ్. బట్ ఆ వాయిడ్ లో మనకి ఆస్గర్డ్ ఉంది, దాంతోపాటు యాంట్‌మ్యాన్, స్కెలిటన్ ఉంది, ఇలా చాలా ఉంటాయి అనమాట. వాయిడ్ తో ఎన్నో ఆల్టర్నేటివ్ రియాలిటీ సీన్స్ ని క్రియేట్ చేయొచ్చు, లైక్ వాట్ ఇఫ్ లాగా. అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ రాబోతున్న ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఫిల్మ్ కూడా కంప్లీట్ గా ప్యారలల్ యూనివర్స్ కి చెందింది అన్నట్టు మనకి ట్రైలర్ ఉంది కదా. దాని బ్రేక్ డౌన్ నేను వీడియోలో చేశాను. అండ్ ఆ ట్రైలర్ ఇన్స్టా స్టోరీలో పెట్టాను, వెళ్ళి చూడండి అర్జెంట్ గా. మన ఇన్స్టా పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇన్స్టాలో మాత్రమే ఇవ్వగలను. పోతే ఇక వాయిడ్ లో మిగిలి ఉన్న అదర్స్ లో అయితే మాత్రం ఎలక్ట్రా, డేర్ డెవిల్, పనిషర్, బ్లేడ్, గ్యాంబిట్, క్విక్ సిల్వర్, మ్యాగ్నెటో అండ్ లారా. ముందుగా మనకి బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్ ఫిల్మ్ అండ్ డేర్ డెవిల్ కి స్పిన్ ఆఫ్ అయిన ఎలక్ట్రాకి సంబంధించిన క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి.
ఎలక్ట్రాన్ చూపించారు కానీ డేర్ డెవిల్ అయితే చనిపోయాడు. పోతే ఎలక్ట్రాన్, డేర్ డెవిల్ వాయిడ్ లోకి ఎలా వచ్చారంటే మల్టీవర్స్ ద్వారా కాదనమాట. వాళ్ళే మల్టీవర్స్ ఈవెంట్స్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళ రియాలిటీ అయితే మాత్రం చనిపోతుంది. ఎవడో యాంకర్ బింగ్ చనిపోయాడని చెప్పి టీవీ అయితే నా డోర్ తలుపు తట్టింది, నన్ను తర్వాత ఇక్కడ పడేసిందని చెప్పి ఎలక్ట్రా చెప్తుంది. ఆల్సో వెస్లీ స్నేప్ యొక్క బ్లేడ్ ని కూడా ఇదే విధంగా టీవీ అయినా తలుపు తట్టింది, సడన్ గా వాయిడ్ లో పడేసిందని. ఎందుకంటే వాళ్ళ రియాలిటీ కూడా చనిపోతుంది, ఎవరో యాంకర్ బింగ్ చనిపోయాడని చెప్పి. దీని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ యూనివర్సెస్ లో మెయిన్ యాంకర్ బింగ్ ఎవడో మనకు తెలియదు కానీ వాళ్ళ రియాలిటీ చనిపోవడానికి ఎన్నో ఇయర్స్ వరకు, డికేడ్స్ వరకు ఈ పారాడాక్స్ వెయిట్ చేయలేక వాళ్ళని త్వరగా తొలగించడానికి ఈ విధంగా పట్టుకుని వచ్చి పడేశాడని అర్థమైంది. ఇంకా అప్పటికి టైం రిపేర్ రెడీ అవ్వలేదు. టైం రిపేర్ రెడీ అయ్యి ఉంటే ఇలా టీవీ డోర్లు తట్టి అలా ఉన్న సూపర్ హీరోస్ ని తెచ్చి వాయిడ్ లో పడేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా టైం రిపేర్ తో వాడు అనుకునే రియాలిటీని అయితే మాత్రం ఫాస్ట్ గా తొలగించేస్తాడు. వాడి పని ఇంకా ఫాస్ట్ గా అయిపోద్ది. ఇక చానింగ్ టాటమ్ యొక్క గ్యాంబిట్ విషయానికి వస్తే ఈయనకంటూ సపరేట్ గా గ్యాంబిట్ సోలో ఫిల్మ్ 2014, 2016 టైంలో డెవలప్మెంట్ లో ఉండేది. చాలా కారణాల వల్ల పోస్ట్ పోన్ అవ్వడం, మధ్యలో ఆగడం. ఆ తర్వాత 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అప్పటికే డిస్నీ ఫాక్స్ రైట్స్ కొనేయడంతో ఈ ఫిల్మ్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా బాధపడ్డారు అప్పుడు యాక్టర్. బట్ ఈయన గ్యాంబిట్ సోలో ఫిల్మ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎర్త్ 1005 ఎక్స్‌మ్యాన్ యూనివర్స్ లోనే వచ్చి ఉండేది అనమాట. అందుకని ఈయనకంటూ ఏ ఎర్త్ నుండి వచ్చాడో, మల్టీవర్సో లేదంటే టీవీ ఎక్కడ పడేసింది అనేది విషయం అయితే ఆయన చెప్పలేదు. నేనైతే మాత్రం చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగా అన్నట్టు నాకు గుర్తు అని చెప్పి గ్యాంబిట్ అంటాడు. ఎందుకంటే ఈయన ఫిలిం కంప్లీట్ గా డెవలప్మెంట్ స్టేజ్ నుండి ఆగిపోయింది కాబట్టి ఈయన చిన్నప్పుడు వెళ్ళి వాయిడ్ లోనే పుట్టి పెరిగినట్టు, ఎగ్జిస్టెన్స్ లో లేనట్టు చెప్తాడనమాట. బట్ ఎర్త్ 1005 అని చెప్పలేం కానీ ఎక్స్‌మ్యాన్ ఆరిజిన్స్ వొల్వరిన్ లో ఆల్రెడీ డిఫరెంట్ యాక్టర్ తోటి ఇంకొక గ్యాంబిట్ ని చూపించారు మనకి. బట్ చానింగ్ టేటమ్ యొక్క లుక్ అయితే ఎగ్జాక్ట్ గా కామిక్ యాక్యురేట్. ఫ్యాన్ క్యాస్ట్, ఫ్యాన్ ఎడిట్స్ ఎలా ఉంటే అలా ఉంది. పోతే వాయిడ్ లో చనిపోయిన పనిషర్ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ పనిషర్ క్యారెక్టర్ కాదు, ఓల్డ్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన ఆ పనిషర్ క్యారెక్టర్ ని చంపేసి ఉంటారు. నెట్ఫ్లిక్స్ పనిషర్ ఎంసీలోకి వస్తాడు. బట్ ఫాదర్ అండ్ సన్ అయిన క్విక్ సిల్వర్, మ్యాగ్నిటోని కూడా చంపేశారు. వాళ్ళు ఏ ఎర్త్ కి చెందిన వాళ్ళ ఫేసెస్ ఏంటో మనకి రివీల్ చేయలేదు అనమాట. వాళ్ళు అసలు వాయిడ్ లోకి ఎందుకు వచ్చారో కారణం కూడా మనకు తెలియదు. బట్ ఈ తండ్రి కొడుకులు చనిపోవడం, దాంతోపాటు వీళ్ళందరూ టీమ్ గా కలిసి ఒకరికొకరు పరిచయం ఉన్నట్టు, వాళ్ళని లారాయ్ బోర్డర్ ల్యాండ్ కి తీసుకొచ్చినట్టు మనకి ఫిల్మ్ లోని చూపించారు కదా. సో దీని ప్రకారం వీళ్ళ టీం అంతా కలిసేలాంటి ఒక వెబ్ సిరీస్ ని కూడా తీయచ్చు వీళ్ళ మీద. పోతే వాయిడ్ లో ఉన్న ఈ లారా X-23 ఏ ఎర్త్ కి చెందింది? కరెక్ట్ గా మనకి చూపించిన దాని ప్రకారం అయితే ఎర్త్ 1005 కి చెందిన లారా. అదే లోగన్ ఫిల్మ్ లో చూసిన సేమ్ పాప. సో ఆమెని కాపాడడానికే ఆ యాంకర్ బింగ్ చనిపోయాడు, వాళ్ళ రియాలిటీ చనిపోతుంది. బట్ ఈమె నాకు తెలిసి చనిపోయిన వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి టైం ట్రావెల్ చేయడమో ఏదో ఒక తప్పు పని చేసిన దానివల్ల టీవీఏ పట్టుకొచ్చి ఆమెను వాయిడ్ లో పడేసి ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళతో టీమ్ అప్ అయింది. ఇది నా థియరీ. ఎందుకంటే ఆమె న్యూ మ్యూటెంట్స్ ఫిల్మ్ లోని లారా క్యారెక్టర్ లేదు, ఎక్స్‌మ్యాన్ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఫిల్మ్ లోని. దాంతోపాటు ఆమె పెట్టుకునే స్పెట్స్ కానీ, ఆ కాస్ట్యూమ్, ఆ బ్యాగ్ అంతా చాలా సిమిలర్ గా మనకి లోగన్ లో చూపించిన లారా అన్నట్టు కనిపించింది. ఏదో ఫాదర్ గురించి చేసి ఉంటుంది టైం ట్రావెల్ మిస్టేక్. మొత్తానికి హ్యాపీ ఎండింగే దొరికింది ఆమెకి. కాకపోతే ఇప్పుడు టీవీ లాస్ట్ కి క్లైమాక్స్ లో చూపించిన దాని ప్రకారం ఆ అదర్స్ ని వాయిడ్ లో ఉన్న వాళ్ళు చనిపోకుండా సేవ్ చేసే విధానం గానీ, క్లియర్ గా వాళ్ళందరినీ సీక్రెట్ వార్స్ కి తెచ్చేలాంటి ప్లానింగ్ అనమాట. ఈవెన్ అనుకుంటే సీక్రెట్ వార్స్ లో మనకి నికోలస్ కేజ్, గోస్ట్ రైడర్ ని కూడా తీసుకొచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది మీరు షాక్ అవ్వకండి సీక్రెట్ వార్స్ లో క్యామియోస్ చూసి, ఎందుకంటే కామిక్స్ చదివిన వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది సీక్రెట్ వార్స్ యొక్క పొటెన్షియల్ ఏంటి, ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అని. ఇక ఏజెంట్ పారాడాక్స్ టీవీకి మొదటిసారిగా వేడ్ విల్సన్ ని తీసుకొచ్చినప్పుడు సీక్రెట్ టైమ్ లో 616 లోని చాలా అవెంజర్స్ ఈవెంట్స్ ని చూపిస్తాడు. అలా చూపిస్తున్నప్పుడు ఒక ఈవెంట్ లో అయితే థోర్ కింద పడిపోతున్నప్పుడు, డెడ్పూల్ చనిపోతున్నప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. ఈ సీన్ థోర్ డార్క్ వరల్డ్ లో లోకి డెత్ సీన్ కి సిమిలర్ గా ఉంది. కాస్ట్యూమ్ గానీ, అక్కడ ఏడ్చే విధానం సేమ్ సీన్. ఈ సీన్ ఆల్రెడీ సినిమాకాన్ ఈవెంట్ లో లీక్ అయింది గైస్. సినిమాకాన్ ఈవెంట్ లో లీక్ అయిన ఫోటోస్ గురించి ఆల్రెడీ వీడియో మన ఛానల్ అప్పుడు పెట్టాను, మీలో చాలా మంది కూడా చూశారు కదా. ఇదేదో కామెడీగా, ప్యారడీగా పెట్టింది కాదు. అక్కడ ఏజెంట్ పారాడాక్స్ చెప్పేది ఏంటంటే అదొక డిస్టెంట్ ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్, నువ్వు దాన్ని చూడకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ లో జరగబోయేది ఎవరు చూడకూడదు. ఎందుకంటే మేబీ వేడ్ విల్సన్ ని సీక్రెట్ వార్స్ లో చంపేస్తారేమో, ఎవరికి తెలుసు. ఎగ్జాంపుల్ గా డెడ్పూల్ 2 లో కూడా అదే జరగబోయింది. ఆల్మోస్ట్ వేడ్ విల్సన్ చనిపోయింది వాడు, బట్ టైం ట్రావెల్ ద్వారా తిరిగి బ్రతికించారు. సో సీక్రెట్ వార్స్ లో థోర్తో నాకు తెలిసి వేడ్ విల్సన్ చాలా బెస్ట్ గా, క్లోజ్ గా ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో సీక్రెట్ వార్స్ లో ఆ విధంగా డెత్ సీన్ అయి ఉంటుంది. అది ఫ్యూచర్ కి సంబంధించిన సీన్. ఇది నేనే అన్నది కాదు, చాలా మంది రిపోర్టర్స్ కూడా సినిమాకాన్ ఈవెంట్ లో చూసి చెప్పిందే. బట్ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏడుస్తున్న థోర్ 616 కి చెందిన థోరే కాకపోవచ్చు, వేరే ఎర్త్ కి సంబంధించిన థోర్ అయి ఉండొచ్చు. అండ్ వేరే ఎర్త్ కి సంబంధించిన డెడ్పూల్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ డబుల్ చాలా వరకు క్యారెక్టర్స్ అలా ఉంటాయి సీక్రెట్ వార్స్ లో, డిఫరెంట్ ఎర్త్స్ నుండి వచ్చిన వేరియంట్స్. ఎగ్జాంపుల్ జానీ స్టామ్ గా క్రిస్ ఎవెన్స్, కెప్టెన్ అమెరికా గా క్రిస్ ఎవెన్స్, దాంతో పాటు హెన్రీ క్యావిల్ వొల్వరిన్ అండ్ హ్యూగ్ జాక్మన్ వొల్వరిన్. ఈ విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వేరియంట్స్ వస్తారు. అండ్ ఆ రిమైనింగ్ క్యామియోస్ గురించి, రిమైనింగ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి తర్వాత వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఫుల్ ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా చేస్తాను.
సో ప్రస్తుతానికి మీకైతే థోర్ ఎందుకు ఏడుస్తున్నాడు అండ్ ఆ వాయిడ్ ఏంటి, దాంతోపాటు వేరియంట్స్ ఏంటి, వీళ్ళందరూ పాత ఫిల్మ్స్ కి లింక్ ఏంటి, ఎంసీ తోటి ఈ విధంగా మెర్జ్ చేశారు, టీవీఏ ద్వారా మనకు చూపించిన కొత్త రూల్స్ ని ప్రెసెంట్ యూనివర్స్ లో ఈ విధంగా అప్లై చేశారనే దాని గురించి మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తర్వాత వీడియోస్ లో మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రెసెంట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.